గత కొద్ది రోజుల క్రితం గొంతు తెగిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణం పోశారు వైద్యులు. కొన ఊపిరితో ఉన్న వ్యక్తికి పునర్జన్మనిచ్చిన ప్రభుత్వ వైద్యులను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ప్రశంసిస్తూ అభినందించారు. 2 వారాల క్రితం కొత్తగూడెంలో వ్యక్తిగత కారణాలతో పశ్చిమ బెంగాల్ వ్యక్తి బిశాల్ తమంగ్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా సమాచారం తెలుసుకున్న డాక్టర్ రవిబాబు బాధితుడికి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశారు. పాల్వంచ ఆసుపత్రి సిబ్బందితో కలిసి 2 గంటలు శ్రమించి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం అబ్జర్వేషన్ కోసం భద్రాచలం ఐసీయూకి తరలించారు. 2 వారాల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ చికిత్స అందించిన భద్రాచలం ఐసీయూ సిబ్బంది డిశ్చార్జ్ చేశారు. గోల్డెన్ హౌర్లో ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలిపిన డాక్టర్ రవిబాబు పాల్వంచ ఆసుపత్రి బృందాన్ని కలెక్టర్ అభినందించారు. అలాగే ఎంతో ఓపికతో 24 గంటలు రోగికి చికిత్స చేస్తూ రోగి కోలుకోవడంలో విశేష కృషి చేసిన భద్రాచలం ఐసీయూ సేవల్ని ఆయన ప్రశంసించారు. ధైర్యం చేసి సాహసోపేతమైన ఆపరేషన్ చేసిన డాక్టర్ రవి బాబు ఇతర వైద్యులను, వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అభినందించారు. అది హ్యాండిల్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. సో కాబట్టి మన టీవీవీపీ టీమ్ కి, ముఖ్యంగా పాల్వంచ సిహెచ్సి డాక్టర్స్ కి, సూపరింటెండెంట్ గారికి, స్పెషలిస్ట్ కి, నర్సెస్ కి అండ్ సర్వీసెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా శుభాకాంక్షలు. మన అదృష్టం ఏంటంటే చాలా సపోర్ట్ ఉంది మన జిల్లాలో. గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రులు, గౌరవ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా హాస్పిటల్ కోసం చాలా క్షుణ్ణంగా ప్రపోజల్స్ ఇస్తారు, పూర్తి కూడా చేయించుకుంటారు. సిఆర్ఎం లో కూడా ఏరియా హాస్పిటల్ భద్రాచలం కి టీం వచ్చి చాలా గొప్పగా చెప్పిపోయారు. స్టేట్ అంతా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. సో వారి ప్రోత్సాహం కూడా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ విషయంలో చూస్తే अपने भाई जो है विशाल जी, उन्होंने मृत्यु को पराजय करके जीवित हो गए हैं. तो ఈ జిల్లాలో మన రాముల వారి ఆశీర్వాదం అందరి మీద ఉంది. సో ఆయన నిజంగా ఆయనకి చాలా ఒక పునర్జీవితం దొరికింది.